గ్లాసున్నర మినువులు అనమాట. ఈ గ్లాస్తో బియ్యం 2 అనమాట ఫ్రెండ్స్. 2 డబ్బాలు పోసాను. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ నేను జొన్నలు కూడా కలుపుతున్నాను. మిక్సీ పట్టేసి పచ్చి జొన్న పిండి అంటే పచ్చి జొన్న రవ్వ అనమాట. దాన్ని మిక్సీ పట్టేసి పడతాను ఫ్రెండ్స్. నానబెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే టైం 10:30 అయింది. ఈవినింగ్ 6 లోపు నేను వీటిని రుబ్బేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది మొక్కజొన్న రవ్వ అనమాట ఫ్రెండ్స్, సన్న రవ్వ అనమాట. ఇది 2 గ్లాసులు అనమాట దోశలకి. ఇది మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు, ఇదే గ్లాస్తో మినపప్పు గ్లాసున్నర, బియ్యం 2 గ్లాసులు, రవ్వ కూడా 2 గ్లాసులు. ఇది మిక్సీ పట్టాక పోసేస్తాను అన్నమాట. 2 గ్లాసులు పోసాక కదా నేను మిక్సీ పట్టేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే దోశలకు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మిక్సీ జార్లో వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టాక అనమాట. ఇన్నిట్లో ఏంటంటే మినపప్పు గ్లాసున్నర, 2 గ్లాసులేమో బియ్యం అనమాట. ఈ పచ్చెనగ బద్దలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వీటిని కూడా నానబెట్టామన్నమాట. ఇది చూపించారు పచ్చెనగపప్పు నేను నానబెట్టడం, తర్వాత వేసాను అనమాట. దీంతో పాటు ఏంటంటే 2 గ్లాసులు జొన్న పిండి కూడా కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. అది రుబ్బేసిన తర్వాత కలుపుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసాను అనమాట. చూడండి, అందుట్లో పోసేస్తున్నాం. ఇది ఫస్ట్ ట్రిప్ అనమాట. మళ్ళీ ఇందుట్లో రెండోసారి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అమ్మ వేస్తున్నారు చూడండి. ఇది జొన్న పిండి పట్టేసాను అనమాట. ఇది ఇందుట్లో అమ్మ పోసాను, అమ్మ పోస్తున్నారు చూడండి. ఇందుట్లో కలుపుతాకి ఇది ఇంకో ట్రిప్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ వేస్తున్నాం అనమాట చూడండి. లాస్ట్ పోయా. ఇప్పుడు మొత్తం అంతా వేసాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ జొన్నపిండి కూడా వేస్తాం అనమాట. అంటే రవ్వని మిక్సీ పట్టాం కదా ఫ్రెండ్స్. అది ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం సరిపడినంత వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే కొంచెం గట్టిగా మూత వస్తుంది అనమాట మిక్సీ. ఎక్కువ వాటర్ పోస్తే అంత శబ్దం ఉండదు అనమాట ఫ్రెండ్స్. ఇలా పోసుకోవాలి. పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, రుబ్బేసాం అనమాట. మళ్ళీ ఇందులో పోసేసుకుంటున్నాం. తీసుకుని ఇందులో సాల్ట్ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బియ్యంతో పాటు జొన్న రవ్వ కూడా వేస్తున్నాం అనమాట. ఇందులో మిక్సీ పడతాకి అదే మిక్సీ పట్టిన ఇది ఉంటుంది కదా పిండి, అది కూడా కలుపుతున్నాను అనమాట. అది ఎక్కువ ఉంటుంది, ఇదేమో 2 ట్రిప్ దీనికి ఎదుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే జొన్న పౌడరు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పడతాక చూడండి. వేసి అందుట్లో వాటర్ పోసి ఇలా పెట్టి ఇది జొన్న పిండి పట్టేసాను అనమాట. ఇది ఇందులో అమ్మ పోసాను, అమ్మ పోస్తున్నారు చూడండి. ఇందులో కలుపుతాకి
ఇంకో ట్రిప్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ వేస్తున్నాం అన్నమాట. చూడండి లాస్ట్ పోయా. ఇప్పుడు మొత్తం అంతా వేసాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ జొన్న పిండి కూడా వేస్తాం అన్నమాట. అంటే రవ్వని మిక్సీ పట్టాం కదా ఫ్రెండ్స్. అది ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం సరిపడినంత వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే కొంచెం గట్టిగా మూత వస్తుంది అనమాట మిక్సీ. ఎక్కువ వాటర్ పోస్తే అంత శబ్దం ఉండదు అనమాట ఫ్రెండ్స్. ఇలా పోసుకోవాలి. పెట్టేసుకో ఫ్రెండ్స్. ఇది చూడండి రుబ్బేసాం అనమాట. మళ్ళీ ఇందులో పోసేసుకుంటున్నాం. తీసుకుని ఇందులో సాల్ట్ కలిపేసుకోవాలి. సరిపడినంత వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి వేసుకుని కలుపుకోవాలన్నమాట. వేసి ఇలా కలిపేసుకుని రేపు మార్నింగ్ దోశలకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి మూత పెట్టేస్తాం. ఇదే పెట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. కలిపి పెట్టేసాం అనమాట నైట్. ఫ్రెండ్స్ ఏంటంటే పచ్చడి అనమాట. దోశల్లోకి పల్లిపప్పును 9 పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది నైట్ పూట కదా. చూడండి పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఆయిల్ పోయకుండా పచ్చిమిరకాయలు వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంతో పాటు పల్లీలు కూడా వేసేస్తున్నాను. నేను ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్ ముందు ఆయిల్ పోయకుండా ఇట్లా ఫ్రై చేసేసుకుంటాను పచ్చిమిరకాయలను పల్లీపప్పు ఎప్పుడు కూడా. ఈసారి మాత్రం ఏంటంటే ముందు ఆయిల్ పోసిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసి ఫ్రై చేసి చట్నీ చూపిస్తాను అన్నమాట. ఇట్లా ఇప్పుడు ఆయిల్ పోసేసుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. అదే చూడండి ఒక 2 రోజులు అన్నమాట. కలర్ చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇది పల్లీలను మిరకాయలు కూడా. ఇది అయిపోయింది, కట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి ఇది ఆరిపోయిన తర్వాత దీంట్లో జీలకర్ర షార్ట్ కంపల్సరీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి రేపు మార్నింగ్కి. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పచ్చడి చేస్తున్నాను అన్నమాట. చూడండి ఇది జీలకర్ర, ఇది సాల్ట్, వాటర్ అన్నమాట. 3 వేస్తాను అన్నమాట. జీలకర్ర కూడా వేస్తున్నాం. జీలకర్ర ఎక్కువ వేస్తాను. సరిపడా సాల్ట్ వేసి ఈ విధంగా మూత పెట్టుకుని మిక్సీ పెట్టేస్తాను. ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ పోసేసుకుని మళ్ళీ మిక్సీ పెట్టేస్తాను. కంప్లీట్ అనమాట పచ్చడి. అంటే జొన్న రొట్టె అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఇది జొన్న దోశ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఇది ఈ విధంగా వేస్తారనమాట. ఇలా నూనె ఇలా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట ఫ్రెండ్స్. జొన్నతో చేస్తుంది. ఇది ఎక్కువసేపు కొంచెం ఏంటంటే ఫ్రై అవ్వాలన్నమాట.
తిరిగేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలి మన ఫ్రెండ్స్. ఇది ఇలా మంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇలా వేసుకోవాలి మా ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేసేసుకున్నాం కదా, ఇట్లా మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలి. జొన్న దోశను చట్నీ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది కంప్లీట్.